అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అత్తమ్మాస్ కిచెన్. ఈరోజు అత్తమ్మాస్ కిచెన్లో అత్తమ్మ చేతితో మనం చాలా రుచికరమైన కోడిగుడ్డు ఎండ్రాయిలు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. సూపర్ కాంబినేషన్ కర్రీ, చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఇది ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూద్దాం. ముందుగా ఎండ్రాయిలను బాగా కడిగి నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు కోడిగుడ్లు కూడా ఉడికించి పక్కనైతే పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, వంకాయలు సిద్ధం చేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం నానబెట్టుకుని శుభ్రం చేసి పెట్టుకున్న ఎండ్రాయిలను వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, ఉప్పు, కారం తగినంత వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్నాక తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకుని వంకాయ ముక్కలు వెలిగేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని చివరిగా గుడ్లు వేసుకుని 5 నిమిషాలు ఉడికిస్తే మన కర్రీ రెడీ అయిపోతుందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని కోడిగుడ్డు వంకాయ ఎండ్రాయిల్ కర్రీని వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి. మాకు కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.